అసలు నిన్నెప్పుడైనా నువ్వు మేము వేరని ప్రవర్తించావా? అలా చూసిన దాఖలాలు కానీ నువ్వు పరాయిదానివి అన్న మాటలు కానీ మేము ఎప్పుడైనా అన్నామా? తాళి కట్టిన మొగుడని కూడా చూడకుండా వాటికి డబ్బు ఇవ్వద్దని చెప్తావే నువ్వు? ఎంత పొగనే నీకు! నీలో స్వార్థం లేకపోతే అలా ఫోన్ చేసి చెప్పుండేదానివా? ఏంటత్తయ్య అంటున్నారు? నేను ఫోన్ చేసి ఆయనకు డబ్బులు ఇవ్వద్దన్నానా? ఎవరితో? ఎప్పుడు? ఏయ్, తెలియనట్టు మాట్లాడకు. మర్చిపోయావా? నువ్వు మర్చిపోతే నేను గుర్తు చేస్తానే. నువ్వు అలా అన్నది ఎవరితోనో కాదు, పార్వతితో. ఆ పార్వతే ఈ రోజు నేను కలిసి నీ గురించి చెప్పగానే ఒళ్ళంతా మండిపోయింది. పార్వతక్క చెప్పిందా? అవును. నువ్వేదో ట్రైనింగ్ అని ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళావు చూడు. నువ్వు పార్వతికి ఫోన్ చేసి చెప్పావా లేదా? అప్పుడు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలిసి నీకు? అర్చన మమ్మల్ని అవమానించి అనుమానించి ఇవ్వవలసిందని పట్టుపట్టింది. ఆ సమయంలో వినోద్ సాయంత్రానికల్లా మీ నగలు మీకు ఇస్తే మాట ఇచ్చాడు. ఎన్ని చోట్ల చేశారు. ఇప్పుడు ముందు ఫోన్ చేసి డబ్బులున్నాయి తీసుకోండి అని చెప్పావు. ఆ క్షణం నిన్ను ఎంత గొప్పగా ఊహించావే. ఆపదలో ఆదుకున్న దేవత అనుకున్నావు. కానీ నువ్వు వెంటనే పార్వతికి ఫోన్ చేసి వినోద్కి డబ్బులు ఇవ్వదని చెప్పావుటగా? అత్తయ్య, నేను చెప్పింది తప్పే కావచ్చు, కానీ నేనెందుకలా చెప్పాల్సి వచ్చిందో తెలుసా? అప్పుడే తెలిసిందే నువ్వెంత చుప్పనాతి దానివో. మాటలో పార్వతి చెప్పింది కాబట్టి తెలిసింది, లేకపోతే ఇప్పటిదాకా తెలిసేది కాదు. ఇప్పటి వరకు దాని గురించి నువ్వు ఒక్క మాటన్నా చెప్పావా? నీ సంపాదన నీ డబ్బు అనే ఆలోచన నీకుందని తెలిసి నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అత్తయ్య, నేనెప్పుడు అసలు అలా అనుకోలేదు. మీరు నన్ను ఎలా మీ కుటుంబంలో ఒకటనుకుంటున్నారో నేను అలాగే అనుకుంటున్నాను. ఈ కుటుంబం నాది అనుకుంటున్నాను. నాకు ఈ ఫ్యామిలీ మీద ప్రేమ ఉంది, బాధ్యత ఉంది. అలా అనుకునే కదా అర్చనకు పెళ్లి కుదిర్చాను. మీరో విషయం బాగా ఆలోచించండి. మీ అబ్బాయికి ఫోన్ చేసి చీటీ డబ్బులు తీసుకోమంది నేనే. మళ్ళీ పార్వతక్కకు ఫోన్ చేసి ఇవ్వద్దని చెప్పింది నేనే. ఎందుకలా చెప్పానంటే దానికో కారణం ఉందత్తయ్యా. ఆ కారణం తెలుస్తోందిలే. ముందు తీసుకోమన్నావు, ఆ తర్వాత ఆ డబ్బులు పెట్టి అర్చనకు నగలు కొంటున్నారని తెలిసి ఆ డబ్బులు ఇవ్వద్దని పార్వతికి ఫోన్ చేశావు. అదేగా కారణం? అలా అని తెలిస్తే ఆనందంగా ఇచ్చేదాన్ని. అసలు కారణం అది కాదత్తయ్యా. ఆయన ఆ మధ్య మార్కెట్లో కొత్త కొత్త బైకులేవో వచ్చాయి, లోన్లో తీసుకుంటాను అన్నారు. నేనే ఎందుకండి అనవసరమైన ఖర్చు, ఏదో ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వండి అన్నాను. అదే టైంలోనే నేను ట్రైనింగ్కి వెళ్లాల్సొచ్చింది. నేనక్కడుండగానే పార్వతక్క ఫోన్ చేసి చీటీ పూర్తయింది అంది. నేను ఈయనకు ఫోన్ చేసి చీటీ డబ్బులు తీసుకోండి అన్నాను. కాని తర్వాత నాకు గుర్తొచ్చింది, ఎక్కడ ఆ డబ్బులు పెట్టి బైక్ తీసుకుంటారోనని. కష్టపడి కూడేసిన డబ్బు ఖర్చయిపోతుందని భయమేసింది అత్తయ్య. అందుకే పార్వతక్కకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వద్దని చెప్పాను. ఆ తర్వాత పాప పేరు మీద కొంత డిపాజిట్ చేసి కొంత మీ ఖర్చులకు ఇద్దామనుకున్నాను. అందుకే అలా ఫోన్లో చెప్పాను. కానీ నాకు వేరే ఉద్దేశమేం లేదత్తయ్యా. నన్ను నమ్మండి అత్తయ్యా. నిజంగానే రమ్య పేరు మీద డిపాజిట్ చేయాలనుకున్నావా? నిజమత్తయ్యా. కావాలంటే ఆయన్ని అడగండి. కొత్తగా బైక్ కొనాలని అనుకున్నారో లేదో మీకే తెలుస్తుంది. సరే, అలాగే అనుకుందాం. నువ్వు పార్వత్తో నా మొగుడికి డబ్బులు ఇవ్వకండి అని చెప్పావు కదా, అది మన కుటుంబం గురించి ఏమనుకుంటుంది? నీ సంపాదనంతా మేము నాశనం చేస్తున్నావు, అందుకనే ఇవ్వద్దని చెప్పావని అనుకోదు? అత్తయ్య, నేను అలా ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే తప్పే. ఆ టైంలో నా ఆరాటం అంతా డబ్బులు ఎక్కడ ఖర్చయిపోతాయేమోనని. కష్టపడిన డబ్బు ఏదైనా మంచి పనికి ఉపయోగించబడాలని ఆలోచించాను. అనవసరంగా బైకులకి, బజార్లో తిరగడానికి వేస్ట్ చేయకూడదు కదా. నువ్వు చెప్పేది నిజమే. ఆ సమయంలో ఆ డబ్బే చేతులు లేకపోతే కన్న కూతురు దగ్గరే అవమానపడాల్సి వచ్చేది. సర్లే, నేనేదో ఆవేశంలో అన్నాను కానీ మనసులో పెట్టుకోకు. ఇంకెప్పుడు ఎవరితో అనుకో. వెళ్ళు. సరే అత్తయ్య. ఏయ్, ఆగు.
ఏంటత్తయ్యా? ఏంటి ఆఫీస్ నుంచి ఇంత తొందరగా వచ్చావు? ఏం చెప్పమంటారత్తయ్యా, ఆఫీస్లో ఓ సమస్య, దాంతో విసిగిపోయాను. ఇంటికి రాగానే మళ్ళీ ఈ సమస్య. ఆఫీస్లో సమస్య ఏంటి? అదే ఆ కవిత ఉంది కదా, దాంతో సమస్య. ఏ కవిత? అదే అత్తయ్యా, ఆఫీస్లో నాతో కలిసి పనిచేస్తుంటుందే ఆ కవిత. మన గోపి వాళ్ళ పక్కింట్లో ఉంటుంది. అదే అర్చన నగలు దొంగిలించి జైలుకెళ్ళొచ్చిందే ఆ కవిత. అదా, దాంతో నీకేం సమస్య? అది జైలు నుంచి బయటకొచ్చింది. వచ్చి రాగానే స్ట్రెయిట్ గా నా దగ్గరకొచ్చి బెదిరించింది. దాని మొగుడో పెద్ద రౌడీ. ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డానత్తయ్యా. ఆఫీస్కొచ్చిందా? ఇట్రాని దాని సంగతి చెప్తాను. మళ్ళీ కేసు పెడితే జైల్లోనే చస్తుంది. ఎందుకో అత్తయ్యా, నాకు చాలా భయంగా ఉంది. ఇంటికొచ్చేసావు కదా, ఇంకా నీకేమిటి భయం? అది ఎక్కడ ఇల్లు వెతుక్కుంటూ నా కోసం వస్తుందేమోనని భయంగా ఉంది అత్తయ్యా. ఏంటి, ఇంటికొస్తుందా? రాని, దెయ్యాన్ని దించి పంపిస్తాను. అమ్మో అత్తయ్యా, అది మాటకారి మాయలేడి. అవతల వాళ్లు నమ్మేట్టు అతికినట్టు అబద్ధాలాడుతుంది, అందర్నీ నమ్మించేస్తుంది. అది ఇక్కడికొచ్చి నా జీవితం నాశనం చేయడానికి లేనిపోనివన్నీ చెప్తుందేమోనని భయంగా ఉందత్తయ్యా. అదొచ్చి చెప్పగానే నమ్మే పిచ్చిదానా నేను? ఆ మొదలష్టపు దాని వల్లే కదా అర్చనకి ఇన్ని కష్టాలు. రాని, దాని సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేం భయపడకు, వెళ్ళు. సరే అత్తయ్యా. చెప్పవే. అమ్మా, నేనింటికొచ్చేటప్పటికి కవిత అయితే రాలేదు. ఇంకొచ్చి ఏం చెప్పినా ఏమీ కాదు. ఏంటే? కవిత ఇక్కడికొస్తుంది, అదొచ్చి అబద్ధాలు చెప్తుంది, అది మీరు నమ్మకండి అని మా అత్తయ్యని ముందే లైన్లో పెట్టాను. ఇంక దానితో ఇంట్లో ఏ సమస్య ఉండదమ్మా. సరే సరే, మీ అత్త దగ్గర తప్పించుకుని ఏర్పాట్లు చేశావు. కానీ అది నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని, నీ అత్తకంటే నీ మొగుడే బెటర్ అని ఆలోచించి పావు ఆట కదిపి అతని చెవిని ఊదిందనుకో, అప్పుడేం చేస్తావే? నువ్వు నీ మొగుడి దగ్గర నుంచి కూడా జాగ్రత్తగా ఎక్స్కేప్ అవడానికి రూట్ చూసి పెట్టుకో, సరేనా? అలాగేనమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, నేను వినోద్ గారిని కలవాలి. మీ పేరు? కవిత. ఏం పని మీద కలవాలనుకుంటున్నారు? పర్సనలా, అఫీషియల్ మ్యాటరా? పర్సనల్. ఒక నిమిషం వెయిట్ చేయండి. హలో సార్. చెప్పమ్మా. ఇక్కడ వినోద్ గారిని కలవడానికి ఒక ఆమె వచ్చింది. వినోద అవుట్ ఆఫ్ స్టేషన్ అమ్మా. ఓకే సార్. మేడం, సార్ లోపల లేరు, ఆఫీస్ పని మీద వేరే ఊరెళ్ళారు. అలాగా? ఎప్పుడొస్తారు? నాకు తెలిసి ఈరోజు రారనుకుంటా మేడం. నేను అర్జెంట్గా ఒక ముఖ్యమైన విషయం ఆయనతో మాట్లాడాలి. దయచేసి ఫోన్ నెంబర్ ఇవ్వగలరా? సారీ మేడం, స్టాఫ్ నెంబర్స్ బయట ఎవరికి ఇవ్వం. నేను వాళ్ళ రిలేటివ్ని, కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. రిలేషన్ అంటున్నారు, మరి మీకు నెంబర్ తెలీదా మేడం? అది వాళ్ళ పాత నెంబర్ నా దగ్గర ఉంది, వాళ్ళ కొత్త నెంబర్ నా దగ్గర లేదు, అందుకని అడుగుతున్నాను. నాకు తెలిసి సార్ మొదటి నుంచి ఒకే నెంబర్ యూజ్ చేస్తున్నారు. ప్లీజ్ కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. సారీ మేడం, ఇవ్వడం కుదరదు. ఇక మీరు వెళ్ళొచ్చు. చెప్పవే. అమ్మా, మీ ఆయనతో మాట్లాడేవా? ఇంకా మాట్లాడలేదమ్మా. ఆ కవిత నీ మొగుడిని కలిసి మాట్లాడకముందే ఏదో ఒకటి చేయవే. నువ్వేం భయపడకమ్మా, అది ఈరోజు మా ఆయనతో కలిసి మాట్లాడే ఛాన్సే లేదు. ఏ? ఆయన ఇవాళ ఆఫీస్లో లేరు, ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్లారు. అక్కడి నుంచి స్ట్రైట్ గా ఇంటికే వస్తారు. మా అత్తయ్యని ఎలా డ్రామా చేసి పడేశానో అలాగే ఆయనతో కూడా చిన్న డ్రామా ఆడి దాని మాట నమ్మకుండా చేస్తాను. అది నన్నేం చేయలేదమ్మా, నేను మేనేజ్ చేస్తాను కదా, యు డోంట్ వరీ.
నేరుగా కలవకపోయినా అది ఫోన్ చేసి మాట్లాడితే మీ ఆయనతో? దానికి మా ఆయన నెంబర్ తెలీదు. ఆఫీస్కెళ్ళి అడిగినా ఇవ్వరు. సో నో ప్రాబ్లం. అది ఫోన్ చేసి మాట్లాడే ఛాన్సే లేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సరే సరే సరే, ఎలాగోలాగో సమస్య రాకుండా చూసుకో. ఏమనైతే మాత్రం వెంటనే ఫోన్ చెయ్యి. సరేనమ్మా. సార్ మీరా? నన్ను నేను నమ్మలేకపోతున్నాను సార్. మిమ్మల్ని కలుద్దామని ఆఫీస్కి వెళ్ళాను. కానీ మీరు ఆఫీస్ పని మీద వేరే ఊరెళ్ళారని చెప్పారు. కనీసం ఫోన్లోనైనా మాట్లాడాలని ఫోన్ నెంబర్ అడిగాను. ఆఫీస్లో ఫోన్ నెంబర్ ఇవ్వడం కుదరదంటే కుదరదన్నారు. నా బ్యాడ్లో ఏం చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇలా మీరు సడన్గా నా పక్కనే ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఏంటి, నన్ను కలవడానికి ఆఫీస్కి వచ్చావా? ఎందుకు? నా జీవితం నాశనం చేయడానికి ఏమన్నా కొత్త ప్లాన్ వేసావా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. మీకు నిజం చెప్పాలని వచ్చాను. ఏంటి నువ్వు చెప్పే నిజం? నువ్వు ఎలాంటి దానివో, నువ్వు చెప్పేది ఎంత నిజాలో నాకు తెలుసు. కానీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చో. సార్ అలా అనకండి సార్. చాలా ముఖ్యమైన విషయం. ముందు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత మీ ఇష్టం. మీరెన్ని మాటలన్నా నన్నేమనుకున్నా పర్వాలేదు. ఏయ్, నా చెల్లెల జీవితం నాశనం కావడానికి కారణం నువ్వు. ఆ విషయంలో జైలుకు కూడా వెళ్ళొచ్చావు. బుద్ధి రాలేదా? చేసి నేరానికి శిక్ష అనుభవిస్తున్నావు కాబట్టే వదిలేస్తున్నావు. లేకపోతే కనపడగానే నీ సంగతి చూసేవాడిని. నువ్వేం మాట్లాడినా వినే పరిస్థితిలో లేను. నోరు మూసుకొని వాగకుండా కూర్చో. సార్ సార్ ప్లీజ్ సార్, రెండే మాటలు సార్. చాలా ఇంపార్టెంట్ సార్. ఇందులో నా తప్పేం లేదు సార్. కానీ నా మీద అలా నిందపడింది. నేను ఇప్పుడు అన్ని నిజాలు మీ ముందుంచుతాను. నా తప్పుంటే ఏ శిక్ష అయినా వేయండి. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్. ఆల్రెడీ ఆ దేవుడు శిక్ష వేశాడు, అనుభవిస్తున్నావు. ఇంకా నేను చేసేదేముంది? సార్ ఇదిగో బాబు, బండాపు ఆపు, సార్ త్వరగా. ప్లీజ్ సార్, రెండే మాటలు సార్. సార్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్, ఆగండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్. సార్ ఆగండి ఏయ్, సార్. ఏంటిది ఇలా నా వెంట పడుతున్నావు? చూసేవాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారు. సార్ తప్పగా. అది కాదు సార్, రెండు మాటలు సార్. నేను నచ్చిన జీవితాన్ని నాశనం చేయలేదు సార్. అసలు ఆ నగలు దొంగతనానికి కారణం నేను కాదు. ఈ విషయం మీకు తెలియాలి. ఈ నిజం మీరు తెలుసుకోవాలి. ప్లీజ్ వినండి సార్. సరే, ఏంటో ఆ నిజం త్వరగా చెప్పు. సార్ అది అది సార్ జరిగింది. అర్చన జీవితం నాశనం చేయాలని చూడ్డానికి ఆ మీద నాకేం కోపం, నాకేం పగ సార్. అలా అని అర్చన జీవితాన్ని నాశనం చేయలేదు అని మీతో చెప్పడానికి నేను రాలేదు సార్. ఇది జయంతి వాళ్ళమ్మ చింతామణి వేసిన ప్లాన్. అర్చన జీవితం నాశనం చేయాలి, దాని జీవితంలో సంతోషమే లేకుండా చేయాలి. అది గోపి ఒకటిగా కలిసి ఉండకూడదని జయంతికి వాళ్ళమ్మ చింతామణికి మాత్రమే పగ సార్. నన్ను పావుగా వాడుకున్నారు సార్. అసలు అర్చన జీవితాన్ని నేను నాశనం చేశానని అంటున్నారే కానీ అర్చనకి గోపికి పెళ్లి జరగడానికి కారణం ఎవరో తెలుసా సార్? జయంతి. నేను చెప్పిందంతా నిజమే సార్. ఆ దేవుడి మీదొట్టు సత్య ప్రమాణంగా చెప్తున్నాను సార్. ప్రతి అక్షరం నిజమే సార్. నా మనసులో ఉన్నది చెప్పాలనుకున్నాను, చెప్పాను సార్. వస్తాను సార్. రారా వినోద్, ఏంట్రా ఆఫీస్ నుంచి ఇంత పెందరాడే వచ్చేసావు? ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళానమ్మా. ఆ మేనేజర్ ఏదో అర్జెంట్ పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చిందట. వర్క్ సగంలోనే ఆగిపోయింది. అందుకే తొందరగా వచ్చాను. జయంతికి ఫోన్ చేస్తే ఇంట్లోనే ఉన్నానంది. మేడం మీద ఉందా? లేదురా, రమ్య వాళ్ళ స్కూల్కి వెళ్ళింది.
ఇవాళ స్కూల్లో ఏవో ఆటలు పాటలు వేషాల పోటీలు ఉన్నాయట. అయిపోయి ఉంటాయి. ఈ పాటికి వస్తూనే ఉంటారు. అది సరే గాని నీకు కాఫీ గాని టీ గాని ఇవ్వనా? టీ ఇవ్వమ్మా. ఇది జయంతి వాళ్ళ అమ్మ చింతామణి వేసిన ప్లాన్. అర్చన జీవితం నాశనం చేయాలి, దాని జీవితంలో సంతోషమే లేకుండా చేయాలి. అది గోపి ఒకటిగా కలిసి ఉండకూడదని జయంతికి వాళ్ళ అమ్మ చింతామణికి మాత్రమే పగ సార్. అర్చనకి గోపికి పెళ్లి జరగడానికి కారణం ఎవరో తెలుసా సార్? జయంతి. నేను చెప్పిందంతా నిజమే సార్. ఆ దేవుడి మీదొట్టు సత్య ప్రమాణంగా చెప్తున్నాను సార్. ప్రతి అక్షరం నిజమే సార్. ఓహో, వచ్చేసారండి. డాడీ నాకు కప్ వచ్చింది. వెరీ గుడ్. బంగారు తల్లి, ఎంత ముద్దొస్తున్నావురా. స్కూల్లో తాతగారు డైలాగులు నేను చెప్పావా? ఓ చెప్పా. నీకు మీసం భలే ఉందిరా. ఒరే, కప్పు కూడా గెలిచావా బంగారు కొండ? ఈ వేషంలో భలే ముద్దుగా ఉన్నావు నాన్న. జయంతి, ఒకసారి లోపలికి రా. దాని ఇప్పుడేగా స్కూల్ నుంచి తీసుకొచ్చాను. కాస్త అన్నం పెట్టి స్నానం చేయించి వస్తానండి. అవన్నీ అమ్మ చూసుకుంటుంది, నువ్వు లోపల రా. నేను చూసుకుంటానులే అమ్మా, వాడు పిలుస్తున్నాడుగా, వెళ్ళు.